నా పేరు రమేష్ అండి. వైజయంతి మూవీస్ నుంచి వచ్చాను. కల్కి మూవీకి వన్ ఆఫ్ ది టీమ్ మెంబర్ని. ఈ వెహికల్ మనకి రెడీ అయ్యింది అంటే మేడ్ ఇన్ ఇండియా అని ఎలా చెప్తున్నాం అంటే కోయంబత్తూరులో ప్రాపర్గా రెడీ అయ్యిందండి. ఇది టోటల్ ఎలక్ట్రికల్ వెహికల్. కోయంబత్తూరు తర్వాత మనకి హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్లోనే 22వ తేదీన మే 22వ తేదీన ప్రభాస్ గారు లాంచ్ చేయడం జరిగింది బుజ్జిని అఫీషియల్గా. దాని తర్వాత ఇక్కడ నుంచి మొత్తం నార్త్లో ఒక 8 స్టేట్ల వరకు కవర్ చేసాం. దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్లో రిలీజ్ రోజు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర పెట్టడం జరిగింది, ప్రసాద్ మల్టీప్లెక్స్ దగ్గర. దాని తర్వాత ఇంకా మన ఆంధ్రాని కవర్ చేయాలని చెప్పి విజయవాడ, భీమవరం, రాజమండ్రి, ఇప్పుడు కాకినాడ వచ్చామండి. కాకినాడ నుంచి వైజాగ్, శ్రీకాకుళం కూడా ప్లాన్ చేస్తున్నాం. దీని డిజైనింగ్ వచ్చేసి 2019 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 2021లో మా ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహాని, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అందరూ కలిపి ఒక ఫైనల్ ఈ లుక్ని తీసుకొచ్చారండి. అండ్ ఇది మూవబుల్ వెర్షన్కి మాత్రం మనకి మహేంద్ర అండ్ జయం కంపెనీ వాళ్ళు సపోర్ట్ చేశారు. మొత్తం ఈ వెహికల్ స్టార్టింగ్ హైసు అని అతను డిజైన్ చేశారు. ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్ వెర్షన్ తను చేశారు. తర్వాత మా ప్రొడక్షన్ డిజైనర్ నితిన్, నాగి సార్, ప్రియాంక గారు వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్తో ఇది ఫైనల్ ఈ అవుట్పుట్ వచ్చింది. దాని తర్వాత జయం మోటార్స్, హర్ష, సాద్, రాకేష్, విష్ణు వీళ్ళందరూ ఇన్హౌస్ టీమ్, ఇంజనీరింగ్ టీం వీళ్ళందరూ బాగా కష్టపడి దీన్ని ఈ రూపాన్ని తీసుకొచ్చారు. తర్వాత దీని ఫైనల్ బడ్జెట్ వచ్చి 7 crores అయింది కాస్ట్. టైర్స్ మహీంద్రా వాళ్ళు సపోర్ట్ చేశారు, టైర్స్. మిగతాదంతా వీళ్ళ మన ఇన్హౌస్ ఇంజనీరింగ్ టీం. అది క్యానపీ, మీరు చూస్తున్న క్యానపీ ఉంది కదా పైన గ్లాస్, అది చాలా టైమ్స్ ఫెయిల్ అయింది. ఎక్కువసార్లు ఫెయిల్ అయ్యి ఇది చాలామంది పెద్ద పెద్ద టెక్నీషియన్లు కూడా ఇది అవదన్నారు. ఫైనల్గా ఇది అవదంటే మన ఇన్హౌస్ ఇంజనీర్సే దాన్ని ఫిగర్ అవుట్ చేసి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్కి ఇంజనీరింగ్ చేసి ఇంత దూరం తీసుకొచ్చారు దీన్ని. ఫస్ట్ కోయంబత్తూరులో ఫుల్ ట్రయల్ రన్స్ అయ్యి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్లో ప్రభాస్ గారు లాంచ్ చేసిన తర్వాత నార్త్ ఇండియా మొత్తం తిరిగింది. ఇంకా చివరికి ఇలా మన కాకినాడ కూడా వచ్చింది. కాకినాడ ప్రజలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. దీనికోసం చాలా వరకు కష్టపడ్డాం అండి. ఎందుకంటే డిజైనింగ్ దగ్గర నుంచి మొత్తం టీమ్, ఒక్కళ్ళ కష్టం కాదు, మొత్తం టీం అందరూ ఫుల్గా మా విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు. దీన్ని మీరు బయట ఎలా చూస్తున్నారు, సినిమాలో ఇది ఫ్లై అవుతుంది. ఈ ఫ్లై అవడానికి మొత్తం కొన్ని వందలాది కంపెనీలు, వందలాది ఆర్టిస్టులు ఫ్లై అయింది. సినిమాలో ఫ్లై అవుతుంది మీరు చూస్తే. ఎంబసీ అని చెప్పి యుఎస్ కంపెనీస్, యూకే డీనెగ్ అని చెప్పి పెద్ద బిగ్ కంపెనీస్, బొంబాయి బేస్ ఇవన్నీ. సో వందలాది. ఇది ఎలక్ట్రిక్ ఈవీ. ఇది నాగి సార్ ఎప్పుడు ఎన్విరాన్మెంట్కి ఆయన తరపున ఏదో చేయాలనుకుంటారు. అందుకని ఆయన వాడేవి కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్. ఇది కూడా ఆయన టేస్ట్ తగ్గట్టు. అది స్పీడ్ రేంజ్ తెలీదండి నాకు కూడా, బట్ అది 40 kilometers స్పీడ్ మ్యాక్స్. టార్క్ ఎక్కువ. దీంట్లో నా కృషి అంటే డిజైన్ సైడ్ ఉన్నాను. విఎఫ్ఎక్స్ సైడ్లో ఫుల్ విఎఫ్ఎక్స్ చాలా చెప్తున్నాను కదండి. మొత్తం ఒకళ్ళ కృషి కాదు, మొత్తం వందలాది మంది, చాలామంది నిద్రపోకుండా. అంటే మొత్తం యంగ్ టీమ్, డైరెక్షన్ టీం అందరూ ఫుల్ యంగ్ టీం. చాలా కింద పడి పైన టైర్లు ఇవన్నీ డిజైనర్స్ విజన్, మా నాగి గారి విజన్. తర్వాత మేము దగ్గర ఉండే ఏదో కొన్ని హాలీవుడ్ స్టైల్, మొత్తం హాలీవుడ్ ఇండియన్ అండి. ఇంక మొత్తం ఇండియన్ సినిమా. ఇంకా హాలీవుడ్లో అలాంటి ఏం లేవు. మొత్తం ఇండియన్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళాలి. ఇది ఫ్లై అవుతుంది, ఓన్లీ విఎఫ్ఎక్స్ ఫ్లై అవుతుంది. ఇది ఫ్లై అవుతుంది. విఎఫ్ఎక్స్ దాదాపుగా సంవత్సరం తీసుకున్నాం. సంవత్సరం టైం పట్టింది. మీరు చూస్తున్న క్వాలిటీ అవుట్పుట్ అంతా ఒక 1 year దాని మీద రీసెర్చ్లు చేసి, దాని మీద ఫుల్ నాలెడ్జ్ తీసుకుని ఎలా చేయాలి, ఎలాగా తెలుగు ప్రజలకు కానీ, ఇండియన్ సినిమాకి కానీ, వరల్డ్ సినిమాకి కానీ మనం ఎంత అవుట్పుట్ ఇస్తే వాళ్ళకి తీసుకుంటారు. మనం చూసిన సినిమాల క్వాలిటీ, మన థియేటర్లో కూర్చున్న వాళ్ళకి వాళ్ళ టికెట్ వర్త్ ఉండాలి. ఫస్ట్ ఆ వర్త్కి మనం ఎంత చేయగలం మన దాంతో విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, దాంతోపాటు స్టోరీ, ఎమోషన్స్ మొత్తాన్ని చేసి విజువల్ వండర్ ఫైనల్గా తీసుకొచ్చాం. ఇదంతా
మా డైరెక్టర్ విజన్, ఆయన విజను, మా టీమ్ మెంబర్స్, మొత్తం విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు, లోకల్ హైదరాబాద్ విఎఫ్ఎక్స్ టీం ఉంది. విజయ్ అని మాట్లాడుతుంది కదా. అవును, ఆమె వాయిస్ ఓవర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బుజ్జి అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రియల్గా మాట్లాడుతున్నా మామూలు వాయిస్ అది సినిమాలో వాయిస్ వాయిస్ ఓవర్ కీర్తి సురేష్ గారు ఇచ్చారు. నిజంగా మాట్లాడితే మనకు ఇక్కడ కొన్ని కార్స్ ఏ ఉన్నాయి, దీన్ని డెవలప్ చేద్దాం అనుకున్నాం కానీ మాకు అంత టైం కుదరలేదు. లేకపోతే అది వెయిట్ వచ్చి ఎంతండి? వెయిట్ వెయిట్ ఉంటుందండి 15 to 12 tons వరకు ఉంటుంది వెయిట్.